దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 25, 26. లూకాసు వార్త 4వ అధ్యాయము 25, 26. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులు ఉండినను ఏలియా సిదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. స్తోత్రం. నేనా గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించుకున్న సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు. నీ వాక్యములోని నిగూఢమైన రహస్యములు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు వారి యొక్క మనోనేత్రములు మీరే తెరవండి ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ఎంతమంది తెలుసండి? నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు కదా. చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనములో 26వ వచనంలో చూడండి. ఏలియా ప్రవక్త అక్కడ మాట్లాడుతుంది. జస్ట్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో ఏలియా మండే ప్రవక్త. రెండో వ్యక్తి ఎవరు? ఒక విధవరాలు. తన పేరుందా? తన పేరు ఎక్కడన్నా ఉందా? బైబిల్ మొత్తంలో కూడా తన పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేసి ఉండలేదు. ఆ విధవరాలు యొక్క పేరు ఎక్కడ మెన్షన్ చేయలే. కానీ తన యొక్క ఊరు మెన్షన్ చేయబడి ఉంది. ఏంటి ఆ ఊరు? సారెపతు. సారెపతు ఎక్కడుంది ఆ ఊరు? సిదోను. ఉదాహరణకి కొల్లూరు అనే ఊరు గుంటూరు జిల్లాలో ఉంది అని ఎలా అయితే చెప్తారో అలాగే ఈ యొక్క సారెపతు అనే ఊరు సిదోను ఏరియాకి బాగా దగ్గరలో ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ విధవరాలు ఎవరు లేరా ఏంటి? చాలా మంది ఉన్నారంట. అనేక మంది ఉన్నారంటే లెక్కింపశక్యంగా అన్నట్లు ఎంతో మంది, 10ల సంఖ్యలో అవ్వచ్చు, 100ల సంఖ్యలో అవ్వచ్చు, 1000ల సంఖ్యలో అవ్వచ్చు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఎంతో మంది ఉన్నా కూడా ఇజ్రాయెల్లో ఉన్న ఏ ఒక్క విధవరాలని అక్కడ మెన్షన్ చేయబడి ఉండలేదు. కానీ సారెపతు అనే ఒక గ్రామంలో ఉన్న ఒకే ఒక విధవరాలు గురించి మాత్రం మెన్షన్ చేయబడి ఉన్నది. తన ఊరైతే మెన్షన్ చేయబడి ఉన్నది, తన గ్రామం అయితే మెన్షన్ చేయబడి ఉన్నది, కానీ తన పేరు మాత్రం మెన్షన్ చేయబడి ఉండాల. అక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఒక మనిషి యొక్క పేరు మెన్షన్ చేయబడి ఉన్నది, రెండో మనిషి యొక్క పేరు మాత్రం మెన్షన్ చేయబడి ఉండాల. ఎందుకంటారు? కానీ ఊరు మాత్రం మెన్షన్ చేయబడి ఉన్నది. అంటే ఊరుకున్న ప్రాముఖ్యత ఆ వ్యక్తికి లేనట్ట. తర్వాత ఆ యొక్క సందర్భం ఏంటి? 3.5 సంవత్సరాల పాటు ఎటువంటి వర్షము కురవదు. ఆకాశం కంప్లీట్ గా దేవుడు యొక్క వాగ్దానము లేకపోతే దేవుడి యొక్క ప్రవచనము చొప్పున మూయబడి ఉన్నది. వర్షం చినుకు అంటే ఏంటో కూడా ఆ 3.5 సంవత్సరాల పాటు ఆ యొక్క దేశంలో లేదు. అంటే వర్షం అంటూ లేదు. సో వర్షం లేనప్పుడు పంట పండదు, కాపు రాదు. సో తినటానికి ఎటువంటి ఆహారము అలాగే నూనె కానీ ఏది దొరకని ఆ యొక్క టైంలో ఏలియా మాత్రము ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా ఇజ్రాయెల్ దేశం నుంచి చాలా దూరంగా ఉన్న ఆ యొక్క సిదోను పట్టణము దగ్గరలో ఉన్న సారెపోతు అనే గ్రామానికి దేవుడే పంపించాడు. ఇదంతా ఎందుకు పంపించారు? మీ అందరికీ తెలుస్తుంది కదా. కానీ దీంట్లో కొన్ని విషయాలు ఉంటాయి చూడండి. ఎలా అంటే 1వ రాజులు 16వ అధ్యాయము 30-33. 1వ రాజులు 16వ అధ్యాయం 30 నుంచి ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. యెరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎజ్రాయేలు కుమారుడైన
యెజబెలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వానికి రొప్పుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక పీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాబు అంటే ఎవరంటే ఇజ్రాయెల్ని పరిపాలించే ఒక రాజు. ఆ రాజుకున్న చాలా గొప్ప విశిష్టత ఏంటి? మంచి విశిష్టత కాదు. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అనేక మంది రాజులు నియమించి ఉన్నప్పుడు ఆ రాజులు అందరిలో కల్లా కూడా ఆయన ఉత్తముడా? కాదు. అందరికన్నా అత్యధికమైన పాపం చేసి అందరికన్నా కూడా దేవుడి యొక్క కోపము అతని మీద రగులుకునేటట్టు. అంటే అందరికన్నా కూడా ఆ ఆహాబు చేసిన పాపమే ఎక్కువ. అందరి మీద దేవుడి యొక్క కోపం రగులుకుంది. కానీ వాళ్ళందరిలో కల్లా కూడా ఆహాబు రాజు మీదే దేవుడికి ఇంకా ఎక్కువ కోపము రగులుకుంది. ఎందుకంటే ఆయన అన్య దేవతలను పూజించడము, ప్రతిష్ఠించటము, దేవతా స్తంభములను కట్టడము అంత మాత్రమే కాకుండా ఆ యొక్క 31వ వచనంలో రాసుంటుంది చూడండి. సిదోనీయులకు రాజైన, మనం మాట్లాడుకున్న మూలవాక్యంలో లూకాసు వార్త 4 అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా. 4వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం మనం మాట్లాడుకున్నాం. ఏ ప్రాంతంలో ఏలియాని దేవుడు పంపించాడు? సిదోను ప్రాంతంలో సారెపతు అనే గ్రామంలో దేవుడు పంపించాడు. ఆ యొక్క గ్రామము ఎక్కడుంది? ఈ యొక్క సిదోనీయులు ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు ఎవడు? 31 మధ్యలో రాసుంది ఎద్బయలు. ఆయన కుమార్తె ఎవరు? జెజెబేలు. అంటే ఆహాబు ఇజ్రాయెలును పరిపాలించే రాజు. అంటే జీవము కలిగిన దేవుణ్ణి పూజించే ఆయన యొక్క విశ్వాసులకు పెట్టబడిన ఆ యొక్క పేరు ఇజ్రాయేలు. వాళ్ళని పరిపాలించే రాజు. అంటే దేవుణ్ణి ఎరిగి ఉన్న ఒక రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్ని దేవతలను, బయలుదేవతలను, విగ్రహాలను పూజించే ఈ యొక్క సిదోనీయులు ప్రజలను పరిపాలించే ఎద్బయలు అను ఒక మహారాజు యొక్క కుమార్తెగా ఉన్న ఎవరండి? యెజబెలు. ఈ యొక్క గ్రంథంలో అందరికన్నా ఘోరంగా హీనంగా చంపబడిన మరణము కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క యెజబెలు. కుక్కలు సైతము ఆవిడ యొక్క శవాన్ని కానీ ఆమె యొక్క రక్తాన్ని కానీ ఇలా టచ్ చేయటం కానీ టేస్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఎంతో ఘోరంగా తను యొక్క మరణము దేవుడు అనుగ్రహింపజేశాడు. అలాంటి స్త్రీని ఇదిగో ఈ యొక్క ఆహాబు రాజు పెళ్లి చేసుకున్నాడు. దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకమా కాదా? పైపెచ్చు ఆ యొక్క విగ్రహాలకి ఆ యొక్క ప్రాంతంలో, ఈవెన్ ఇజ్రాయెల్ ప్రాంతంలోనే ఈయన బలిపీఠములను ప్రతిష్ఠించి కట్టించి ఉన్నాడు. దేవుడికి ఇంకా ఎక్కువ కోపం రగులుకుని ఉంది. ఇంత కోపం రగులుకున్నప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి యొక్క కట్టడ ప్రకారము దేవుడు ఒక ప్రవక్తను నియమించి ఆ ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం పలికించి ఉన్నాడు. ఆ యొక్క ప్రవచనము దేన్ని ఆధారం చేసుకుని ఆ యొక్క ప్రవక్త పలికాడంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 13. దేవుడు ఎలా అయితే మనకి ఆ యొక్క 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను నియమించి ఉన్నారో దాంట్లో ఒకనొకటి చూడండి. ద్వితీయోపదేశ కాండం 11, 13 నుంచి 14. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వారను కడవరి వారను దాని కాలమును కురిపించును. అందువలన నీవు నీ ధాన్యమును, ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. దేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుతున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. చాలండి. చూడండి, ఈ యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞ, ఇలా మీరు ఉండండి. ఇలా ఎలా అంటే మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం
మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్తగా ఉన్న యెహోవాని మీరు ఆరాధించవలసి ఉన్నది, మీరు పూజించవలసి ఉన్నది. ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఏ అన్య దేవతలను, బయలుదేవతలను, అష్టోరు దేవతలను మీరు పూజించకూడదు. మీరు యెహోవాని పూజించినట్లయితే, యెహోవాని మీరు ఆరాధించినట్లయితే, మీ పూర్ణ ఆత్మ, మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే మీ కొట్లలో ధాన్యము ఉన్నది, ఉంచబడుతుంది. అలాగే మీ యొక్క చేతి పని దేవుడు వృద్ధి కలుగజేస్తాడు. మీ యొక్క పంట వృద్ధి కలుగజేస్తాడు. మీకు ధాన్యము నిల్వ ఉంటుంది. మీరు నూనెని సమకూర్చుకుంటారు. మీకు ఎప్పుడు కూడా కరువు అనేది సంభవించదు. ఒకవేళ మీరు గనక దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి పూజించకుండా, దేవుడికి ప్రార్థన చేయకుండా విగ్రహాల వైపు మీరు తిరిగినట్లయితే, విగ్రహాలంటే ఈ యొక్క వాక్యం ప్రకారము అన్య దేవతలు పూజించడం. కానీ ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడాలంటే విగ్రహారాధన అంటే కేవలము హిందూ మత ఆచారాలు లేకపోతే ముస్లిమ్స్ మత ఆచారాలు పాటించడం గురించి కాదండి. విశ్వాసంగానే ఉంటాం, విశ్వాసులు లాగానే ప్రవర్తిస్తాం. కానీ ఒక చర్చ్లో ఒక పాస్టర్ని విగ్రహం లాగా చేసుకొని పాస్టర్ ఏది చెప్తే అది పాటించడం, పాస్టర్ చెప్పిన మాట ప్రకారమే ప్రవర్తించడం, ఏదైనా సరే విశ్వాసులు ఒక మాట చెప్తే ఆ మాట గుడ్డిగా నమ్మేయటం, అలా ఉంటే దాన్ని విగ్రహారాధనే అంటారు. నువ్వు అన్ని దేవతలను విగ్రహారాధన చేసుకొని నువ్వు చేయట్లా, కానీ ఆ వ్యక్తిని నువ్వు విగ్రహంగా చేసుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా సరే, అతను విశ్వాస అవ్వచ్చు, అవిశ్వాస అవ్వచ్చు, లేకపోతే సంఘ కాపరి అవ్వచ్చు, లేకపోతే సంఘ పెద్దలు, ప్రవక్తలు ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళు ఒక వాక్యము లేకపోతే ఒక మాట చెప్పినప్పుడు అది బైబిల్ ప్రకారం ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని ఒకటికి 2 సార్లు మనం దేవుడి దగ్గర విచారం చేయాలి. మనిషి దగ్గర కాదు సుమి, మనిషి దగ్గర కాదు, సాక్షాత్తు దేవుడి దగ్గరే విచారం చేయాలి. వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా, మాట్లాడతలేదా? వాక్యానుసారంగా మాట్లాడితేనే అది మనం ఆ యొక్క సలహా మనం స్వీకరించాల్సింది తప్ప, వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే మనం అది స్వీకరించకూడదు. గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా ప్రవర్తించకూడదు. ఎలా అయితే ఈ యొక్క వాక్యంలో నన్ను తప్ప మీరు ఏ ఒక్క విగ్రహాన్ని మీరు పూజించినట్లయితే వాన కురవదు, ఆకాశం మూయవేయబడుతుంది, మీకు పంట రాదు, నూనె మీరు సమకూర్చుకోలేరు అని ఈ యొక్క ఆజ్ఞలో స్పష్టంగా ఉందా లేదా? ఈ వాక్యం చెప్పినప్పుడు ఏలియా ఉన్నాడా? లేడుగా. ఇన్ఫాక్ట్ ఆయన జన్మించి కూడా ఉన్నాడు. ఇది మోషే అండ్ యెహోషువ కాలంలో చెప్పబడిన వాక్యం. ఏలియా ఎక్కడ ఉన్నాడు? అక్కడ లేడుగా. కానీ దేవుడు ముందుగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ప్రవర్తించకుండా త్రుట్టిల్లి ఇష్టానుసారంగా ప్రవర్తించారో, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించకుండా వారి యొక్క హృదయ వాంఛ ప్రకారం అన్ని దేవతల వైపు ఆకర్షితులుగా ఉండి ప్రవర్తించారు. అప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము, ప్రవచనం ప్రకారము వర్షము దేవుడు ఆపేశాడు. మేఘాలకి ఆజ్ఞ ఇచ్చాడు, ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు, మూసివేయబడుతుంది. ఆకాశం యొక్క తూములు మూసివేయబడి ఉన్నది దేవుడి యొక్క మాట చొప్పున. ఓకే, ఈ యొక్క విగ్రహారాధన అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి, కేవలము సంఘ కాపురులను, ప్రవక్తలను మాత్రమే కాదు. ధనాపేక్ష విగ్రహారాధనే, కామము విగ్రహారాధనే, దొంగతనము విగ్రహారాధనే, నరహత్య చేయటం విగ్రహారాధనే, ఒక ఎదుటోడికి అంటే నీకు నచ్చని వ్యక్తికి ఒక కీడు జరగాలి అని వాసించటం విగ్రహారాధనే. ఓకే, వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా సరే నువ్వు నీ హృదయంలో పెట్టుకొని దాని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే ఆ ఆలోచనే నీకు ఒక విగ్రహారాధన. ఓకే, దేవుడి కన్నా ఎక్కువ ప్రయారిటీ ఎవరికన్నా నువ్వు ఇచ్చావనుకో అది విగ్రహారాధనే. అంటే యేసుక్రీస్తు ప్రభు కన్నా ఎక్కువ నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించినా అది విగ్రహారాధనే. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులని గౌరవించాలి, కానీ వాక్యము కన్నా అంటే దేవుడి కన్నా ఎక్కువ తల్లిదండ్రుల్ని ట్రీట్ చేయకూడదు. జాగ్రత్తగా చూడండి, నీ తల్లిదండ్రులని తక్కువ చేసి మాట్లాడతల్లా, వాళ్ళని చూడకూడదు, వాళ్ళ పట్ల బాధ్యత ఉండకూడదు అని ఎక్కడ చెప్పట్లా. తల్లిదండ్రులను సన్మానిస్తేనే వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా, ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం. కానీ దేవుడి కన్నా ఎక్కువ తల్లిదండ్రులని ట్రీట్ చేయకూడదు, దేవుడి కన్నా ఎక్కువ భర్తని ట్రీట్ చేయకూడదు, భార్యని ట్రీట్ చేయకూడదు. నువ్వు నవమాసాలు కని పెంచి పోషించి నీ యొక్క బిడ్డలను కూడా దేవుడి కన్నా ఎక్కువ ప్రేమించకూడదు.
దేవుడి కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించినా అది కంప్లీట్గా విగ్రహారాధన మాత్రమే. అట్టి విగ్రహారాధన నువ్వు చేసినట్లయితే తొలకరి వర్షం నీకు ఉండదు, నీ జీవితంలో వానంటూ ఉండదు. వాన లేకపోతే ఎలా అయితే భూమి ఫలించకుండా ఉంటుందో అలాగే నీ జీవితంలో వాక్యము అనే దేవుడి యొక్క వర్షం లేకుండా ఉన్నట్లయితే నీ యొక్క జీవితం ఎప్పుడు కూడా ఆత్మీయానుసారంగా ఫలింపు దశలో ఉండదు. ఎలా ఉంటుంది? పండు కాయదు, చెట్టు పెరగదు, ఏ ఫలము లేకుండా నిర్జీవంగా ఉంటుంది. అలా ఉండమంటానుగా దేవుడు నిన్ను పిలిచింది. అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు విగ్రహారాధన మానేసి కేవలము జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యాన్ని మాత్రమే ఆరాధించి ప్రార్థన చేసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఫస్ట్ అంటే మొదటి వాన అలాగే చివరి వాన మొత్తం ఆయనే కురిపిస్తాడు. సమయానుకాలముగా వృద్ధి ఆయనే కలుగు చేస్తాడు, ఆశీర్వాదం ఆయనే కలుగు చేస్తాడు, ఫలము ఆయనే ఇస్తాడు, ప్రతిదీ ఆయనే ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉంటావు. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ సమయంలో విగ్రహారాధన చేశారు కాబట్టి దేవుడి యొక్క కోపం రగులుకొని ఆహాబు కాలంలో ఈ యొక్క దేవుడి యొక్క కోపం రగులుకొని ఒక ప్రవక్తని ఏలియా అని ఒక ప్రవక్తని దేవుడు పంపించి ప్రవచన పూర్వకంగా మాట్లాడించున్నాడు. దేవుడు పట్ల నువ్వు ఎంతగానో విగ్రహారాధన చేసి ఉన్నావు కాబట్టి దేవుడి యొక్క కోపం నీ మీద బహుగా రగులుకొని ఈ దేశమునందు 3.5 సంవత్సరాల పాటు దేవుడు వర్షాన్ని కురిపించడం మానేశాడు. ఆకాశము మూయబడి ఉన్నది, వర్షము కురవదు. మళ్ళీ తిరిగి దేవుడు తన యొక్క ఆజ్ఞ చొప్పున ఎప్పుడైతే చెప్తాడో అప్పుడే మళ్ళీ వర్షం కురుస్తుంది తప్ప ఈలోపు వర్షం కురవదు అని చెప్పి ఒకే ఒక్క ప్రవక్త ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రవచించాడు చూడండి. ఏలియా ఎవరి ముంగట ప్రవచించాడు? ఆహాబు మహారాజు. నెక్స్ట్ ఆహాబు యొక్క భార్య, ఆవిడెవరు? ఇందాక చూసుకున్నారు కదా 1వ రాజులు 16వ అధ్యాయము 30 నుంచి 33 చూసినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో చూడండి ఎవరెవడే సిదోనీయులను పరిపాలించే సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలు. యెజబేలు ఎవరు? ఒక అన్ని దేవతలను పూజించే ఒక మహారాజు యొక్క కుమార్తె. సో ఆవిడెవరు? ఆవిడ ప్రార్థనాపురాల. ఆవిడ కూడా అన్ని దేవతలను పూజించే వాళ్ళుగా, అంటే బయలు దేవతను ఎస్తేరు దేవతలను పూజించే ఒక యువరాణి ఈ యొక్క యెజబేలు. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఈ యొక్క ఆహాబు రాజు. ఆవిడ యొక్క తత్వం ఎలాంటిదంటే 1వ రాజులు 18:13. యెజబేలు యొక్క తత్వం ఎలా ఉంటుందంటే చూడండి. చాలండి. ఆవిడ యొక్క ప్రవర్తన ఏంటండి? ఏం చేస్తుంది ఆవిడ? యెహోవా ప్రవక్తలను చంపేస్తా ఉంటది. మహారాణిగా ఉన్న ఆవిడ ఏం చేస్తూ ఉంటది? సో నీ యొక్క విగ్రహారాధన నీ మీదకి ఎలా వస్తుందండి? ఒకానొక స్థితిలో నీ మీద మరణం తీసుకొస్తుంది. నువ్వు విగ్రహారాధన చేసావు అనుకో, ఆ విగ్రహారాధన యొక్క ప్రతిఫలం ఏంటి? నీ యొక్క పతనం. నీ యొక్క విగ్రహారాధన ప్రతిఫలం ఏంటి? ఎక్కడి నుంచో రాదు నీ మరణము, ఎక్కడి నుంచో రాదు నీ యొక్క నష్టం, ఎక్కడి నుంచో రాదు నీ యొక్క అనారోగ్యం, ఎక్కడి నుంచో రాదు నువ్వు ఫలింపలేని స్థితి. కేవలము నీ యొక్క విగ్రహారాధనే నీ మీద అదే తీసుకొస్తుంది. నువ్వు ఎవరినైతే విగ్రహారాధన చేసుకొని ఆ వ్యక్తి అవ్వచ్చు, సంఘటనలు అవ్వచ్చు, ఎలా అయితే వస్తువులు అవ్వచ్చు. వస్తువులు అంటే ధనము, బంగారము, ఆస్తి, కోపము, ఈర్ష, ఇలాంటి ఎమోషన్స్ అవ్వచ్చు. ఏదైతే నువ్వు విగ్రహారాధన చేసుకొని బ్రతుకుతున్నావో అదే నీ మీదకి మరణాన్ని తీసుకొస్తుంది. ఈ యొక్క యెజబేలు విగ్రహారాధన చేసింది. ఆ విగ్రహారాధన ఫలితం ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలు ఆవిడ్ని మహారాణిగా ఆమోదించారు. ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ రాజు కూడా అన్ని దేవతలను పూజించారు. వాళ్ళ కోసం దేవతా స్తంభములను ప్రతిష్ఠించారు. సో దానికి వల్ల వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటండి? తిరిగి మరణాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ప్రవక్తలను చంపుతూ ఉంది. మరి ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు ఆవిడ ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు ఏలియాని చంపాలి అని ఆవిడ ఎక్కడా ట్రై చేయలేదా? ఈ యొక్క 17వ అధ్యాయంలో అవ్వచ్చు, 18వ అధ్యాయంలో అవ్వచ్చు, తను ఛాలెంజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఏలియా ఆ యొక్క 430 ప్రవక్తలను, ఎవరిని విగ్రహారాధన చేసే బయలుదేవతను పూజించే ఆ యొక్క ఉదాహరణ మీకు చెప్పాలంటే పూజారులు అనుకోండి, జస్ట్ అర్థం అవడానికి అలాంటి లాంగ్వేజ్ వాడాను. 430 ప్రవక్తలు, బయలుదేవతలను పూజించే ప్రవక్తలను
ఏలియా ఒక్కడే తన యొక్క కత్తి దూసి సైన్యములకు అధిపతి యెహోవా నామమును హతం చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఈ యొక్క యెజెబెలు మహారాణి ఏం చేస్తుందంటే, తెల్లారేసరికి నేను నిన్ను చంపేస్తా, నిన్ను కనుక చంపపోతే నీ దేవుడు నా మీద కీడు కలుగు చేయను గాక అని తను దేవుడి నామంలో శపించుకుంటది. 430 ప్రవక్తల్ని చంపిన ఒక యోధుడుగా ఉన్న, విశ్వాస ధీరుడుగా ఉన్న, మండే ప్రవక్తగా ఉన్న ఏలియా ఒక మహారాణి చేసిన శపథానికి భయపడి తన యొక్క ప్రాణం మీద తీపి కలిగి పారిపోతాడు. ఓకే, వినటానికి ఇది బాగుందండి. మరి అంత ధైర్యవంతుడిగా ఆయన 430 ప్రవక్తలను చంపేశాడుగా, ఒక్కడుగా కత్తి దూసి చంపేశాడుగా. మరి ఒక స్త్రీ చేసిన ఛాలెంజ్కి తను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాడు? ఆ ముందు రోజే కదండి ఆకాశం నుంచి అగ్ని కుమ్మరింపబడి మొత్తం ఎడ్లను, ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఎడ్లను, తునాతునకలుగా చేయబడిన ఎడ్లను, పైగా దాని చుట్టూతో కూడా ఎన్నో బ్యారల్స్ ఆఫ్ వాటర్ కూడా పోయబడి ఉంటుంది. కానీ అగ్ని ఆకాశం నుంచి కుమ్మరింపబడి ఆ యొక్క తునాతునకలుగా చేయబడిన ఎడ్లను సైతం దహించి వేస్తుంది. అంత రోషము కలిగి దేవుడి యొక్క కార్యం చేసిన ఆ యొక్క ప్రవక్త ద నెక్స్ట్ డే యెజెబెలు చెప్పిన ఈ యొక్క ఛాలెంజ్కి స్వీకరించాలగా, కానీ స్వీకరించాల, భయపడి తన యొక్క ప్రాణం కోసం పారిపోయాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఎందుకు అలా జరిగింది? ఎప్పుడు డౌట్ రాలేదా? పెద్ద గ్యాప్ కూడా జరగలేదు, వన్ డేనేగా. ఎందుకంటారు? ఇది ఎప్పుడు వినలేదా? విన్నారా? మరి విన్నారు కాబట్టి చెప్పండి ఏంటి? చెప్పు, నువ్వు వినే ఉంటావు చాలాసార్లు. చాలా మంది పాస్టర్లు ఈ యొక్క వాక్యం చాలాసార్లు చెప్పే ఉంటారు. చెప్పు, నీకేం తెలుసు అదే చెప్పు. బైబిల్లోనే వాక్యం రాసింది. ఏలియా ఎవరు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆ టైంలో దేవుడి యొక్క పని ఒకానొక సందర్భంలో మనము ఎంతో గొప్ప విశ్వాసంతో చేస్తాం. మరి ఒక్కొక్క సమయంలో గడిచిన కాలంలో ఉన్న విశ్వాసము ప్రస్తుత కాలంలో ఉండదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, కానీ ఒకానొక సందర్భంలో నువ్వే రోగిగా ఉన్నావు. ఒకానొక సందర్భంలో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుల బాధ మొత్తం తీరిపోయినాయి. ఒకానొక సందర్భంలో నువ్వే అప్పులు గుండా ఇల్లు. ఒకానొక సందర్భంలో నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత నీకు మాత్రమే కాకుండా ఇంటి వారందరికీ వచ్చింది. ఒకానొక సందర్భంలో నువ్వే రోగిగా ఉన్నావు కదా. ఇలా విశ్వాసంలో బలమైన స్థితి, బలమైన రోజులు ఉన్నాయి. అలాగే నువ్వు విశ్వాసంలో బలహీనుడుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో విశ్వాసం అనేది ఎప్పుడు మనిషి యొక్క హృదయంలో స్టేబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏలియా జీవితంలో జరిగింది. ఏలియా అలాగే ఒకానొక సందర్భంలో వర్షం కురుస్తుంది అని దేవుడు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాడు కొండ మీద కూర్చొని. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రార్థన చేసి లెగిసి వర్షం కురుస్తుందో చూడు అని చెప్పి ఒక శిష్యుడు చెబుతాడు. వర్షం కురవాలా. ఇలా 7 సార్లు చేస్తాడు. మరి మొదటిసారి కురవలేదు, రెండోసారి చేశాడు, అయినా కురవాలా. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కురవాలా, ఆరోసారి కురవాలా, 7ఓసారి కురిసింది. మరి 7ఓసారి చేసిన ప్రార్థన ఏంటి, 1ఓసారి చేసిన ప్రార్థన ఏంటి? మొదటిసారి చేసిన ప్రార్థనేగా 7ఓసారి కూడా చేసింది. కానీ మొదటిసారి చేసిన ప్రార్థనకి వర్షం కురవాలా, 7ఓసారి చేసిన ప్రార్థన మాత్రం వర్షం కురిసింది. ప్రార్థనలో మార్పు ఉన్నట్ల, విశ్వాసంలో మార్పు ఉన్నట్ట? ఓకేనా? సో నీకు స్వస్థత వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఒకటే, నువ్వు రోగిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఒకటే. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? విశ్వాసం. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు చేసిన ప్రార్థన ఒకటే, మరి నువ్వు లేములో ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రార్థనే చేస్తున్నాను, ఆశీర్వదించవా అని అడుగుతావు. కానీ నువ్వు పొందుకుంటానికి, నువ్వు పొందుకోలేకపోవడానికి ప్రార్థనలో వేరియేషన్ లేదు, విశ్వాసంలోనే వేరియేషన్ ఉంది. అర్థమవుతుందా? నువ్వు ఒకటి స్వతంత్రించుకున్నా, నువ్వు స్వతంత్రించుకోలేకపోయినా దానికి కారణము నీ యొక్క విశ్వాసంలో ఉన్న తారతమ్యం మాత్రమే, ప్రార్థనలో ఉన్న తారతమ్యం కాదు. ఓకేనా? సో చిన్న ప్రేయర్ అవ్వచ్చు, పెద్ద ప్రేయర్ అవ్వచ్చు. అంటే 1 నిమిషం ప్రార్థన అవ్వచ్చు, 3 గంటల ప్రార్థన అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎంతసేపు చేసావు అనేది కాదు బైబిల్ ప్రకారం చెప్పాలంటే.
ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసావు అనేది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా? అది కలిగి ఉండాలి. ఏలియా ఆ ముందు రోజు విశ్వాస యోధుడుగా, రోషం కలిగిన ఒక ప్రవక్తగా, నా దేవుడు నిరూపణ కలిగిన దేవుడు అని ఇజ్రాయెల్ ప్రజలందరి పట్ల కూడా ఒక సాక్షాత్తంగా ఈ కార్యము జరగాలి అని భీష్మించుకొని పట్టుదల కలిగి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ తన మీద ఒక మరణదండన విధించిందో అప్పుడు ఒక సర్వసాధారణమైన ఒక మనిషిలాగా ఆలోచించుకొని తన యొక్క ప్రాణం రక్షించుకోవటానికి పారిపోయి వెళ్ళిపోయాడు. ఓకే, తను నిలబడి పోరాడినప్పుడు, నిలబడి ఎదురు తిరిగి దేవుడి దగ్గర విచారించి నన్ను అలా అంది, నువ్వు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు, సంథింగ్ దేవుడి దగ్గర ఒక కంప్లైంట్ లాగా చేసినట్లయితే దేవుడు ఒక వర్తమానం చెప్పేవాడు. దానికి తగినట్లు తను అక్కడ తన యొక్క ప్రవర్తన కానీ జడ్జిబేలుతో తన యొక్క మాట తీరు కానీ ఒక క్లారిటీగా వచ్చేది. కానీ తను అలా ఏం చేయలే, పారిపోయాడుగా. పారిపోయాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడి దగ్గర విచారం చేయలేదని అర్థం. సో పారిపోయినంత మాత్రాన దేవుడు ఏమైనా ఆయన చేయి వదిలేశాడా? చేయి వదిలేలా. పారిపోయినప్పుడు దేవుడి దగ్గర నేను ఇలా వెళ్ళిపోతున్నా, మరి నా ఆహారం కానీ ఇలా ఇదిగో ఈ స్త్రీ ఇలా చెబుతుంది, ఏంటి మరి పరిస్థితి అని మొత్తం అడిగినప్పుడు దేవుడు క్లియర్గా చెప్తాడు. ఏది? పలానా ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఒక వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర నువ్వు ఉండు, నేను ఒక కాకి ఆజ్ఞ ఇచ్చా, కాకి వచ్చి నీకు ఆహారం పెడుతుంది. ఇదంతా కూడా 17వ అధ్యాయంలో ఉంటుంది. ఇవి మీకు తెలిసినాయండి, కానీ చిన్న చిన్న దాంట్లో కొన్ని కొత్తగా దొరకొచ్చేమో, ట్రై చేయండి. 1వ రాజులు 17వ అధ్యాయము. ఎలా అయితే ఈ యొక్క ఏలియా గారు అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును ఇష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములుగా ఆజ్ఞాపించానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము. చాలండి, చాలు. ఓకే, ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు జెజబేలుకి ఆయనకి మధ్య ఎక్కడా పరిచయం లేదు. ఓకేనా? దేవుడి యొక్క వాక్యం చొప్పున ఎప్పుడైతే ఈ యొక్క అహాబు రాజు దేవుడి యొక్క ఆజ్ఞలను విసర్జించి అన్ని దేవతలను పూజించి విగ్రహారాధన చేస్తూ అన్ని దేవతా స్తంభములను ప్రతిష్ఠించి మొక్కుతున్నాడో అప్పుడు దేవుడికి ఆయన పట్ల ఎంతగానో కోపం రగులుకొని ద్వితీయోపదేశ కాండంలో దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క ఏలియా అను మండే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఎలా అంటే భూమి మీద 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు, భూమి అలాగే ఆకాశము మూయబడి ఉండటం, ఇవన్నీ కూడా దేవుడు ప్రవచిస్తాడు. అలాగే దేవుడు ఎలా అయితే ఈ యొక్క ఏలియా ద్వారా అహాబుకి ఎలాంటి వర్తమానం ఇచ్చాడో దానికి తగిన విధంగా దేవుడు ఏలియాకి చెప్తున్నాడు, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు అని. ఏలియా గారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ వాగు దగ్గరికి వెళ్ళారు. ఆ వాగు ఎక్కడ ఉంది? నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. చూడండి, దేవుడు ఒక ప్రవక్తకి ఒక వాక్యం ఇస్తున్నాడు. ఏంటి? దాగి ఉండుము. మరి రోషం కలిగిన దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా, ఆయన తన్ను ఆరాధించే ఒక విశ్వాసికి మాత్రమే కాదు, తన్ను ఆరాధించే ఒక ప్రవక్తకి, ఇజ్రాయేల్ రాజుకి ఒక ప్రవచనాత్మకంగా భూమి మీద 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు అని ధైర్యముగా నిలబడి ఒక వాక్యము వర్తమానం చెప్పిన ఒక యోధుడికి దేవుడు ఇచ్చే సలహా ఏంటి? దాగి ఉండుము. దేవుడు ఎందుకు చెప్పాడు దాగి ఉండు అని? ఎందుకు చెప్పి ఉంటాడు? అప్పుడున్న 16వ అధ్యాయం ప్రకారము ఆయన పిరికివాడు, ఆయన ధైర్యవంతుడు అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఎందుకంటే 430 ప్రవక్తలను, అన్ని దేవత ప్రవక్తలను చంపింది 17వ అధ్యాయంలో. 17 కాదు, 18వ అధ్యాయంలో
సో ఆయన అప్పుడు పిరికివాడు లేకపోతే ఆయన ధైర్యవంతుడు అని చెప్పి అక్కడ ఏం మెన్షన్ చేసి ఉండదు. కానీ ఎందుకు దాగి ఉండు అని చెప్పాడు. సిద్ధు ప్రశ్న అర్థమైందా? ప్రశ్న ఏంటంటే దేవుడు ఒక ప్రవక్తకి సలహా ఇచ్చాడు, ఏంటి? దాగి ఉండు అని. ఆయనేమి సామాన్యుడు కాదు కదా, సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన తన్ను ఆరాధించే ఒక మండే ప్రవక్తగా ఉన్న ఏలియాకి సలహా ఎలా అంటే దాగి ఉండు అని. అప్పటికి జెజబేలు రాలా, నేను నీ చంపేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేయాల. జెజబేలు ఎప్పుడు చంపేస్తాను అని చెప్పి ఏలియాకి చెప్తుందంటే ఆ 18వ అధ్యాయంలో ఆ 430 అన్ని దేవతలు పూజించే ప్రవక్తలను చంపిన తర్వాతే చెప్తుంది. సో అప్పటికి ఈ సంఘటన జరగల. కానీ దేవుడు ముందుగానే దాగి ఉండని చెప్పాడు. ఎందుకు దాగి ఉండని చెప్పాడు? జనరల్ గా నేను దాగి ఉన్నాను అనుకుని నన్ను ఏమంటారు? పిరుకోండి అంటారు కదా. కానీ ఇక్కడ దేవుడే చెప్తున్నాడు నువ్వు దాగి ఉండు అని. నువ్వు చెప్పు. చూడండి, సుమారు 3.5 సంవత్సరాల పాటు వర్షం కురుతుంది అని చెప్పి చెప్పాడు కదా. చెప్పిన తర్వాత వెంటనే దేవుడి యొక్క వాక్యము ఏలియాకు ప్రత్యక్షమయ్యి, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, తూర్పునున్న యోర్దాను దగ్గర ఉన్న ఈ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ నేను ఏం చెప్పాను? ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను ఒక కాకువరమునకు ఆజ్ఞాపించితిని. ఓకే. సో అక్కడ జెజబేలు లేదు, జెజబేలుకి ఏలియాకి మధ్య కాన్వర్సేషన్ కూడా జరగల. కానీ దేవుడు దాగి ఉందని చెప్తారు. ఎందుకో తెలుసా? 18వ అధ్యాయంలో ఆయన గొప్ప సూరకార్యం చేస్తాడు. ఏంటిదంటే ఈ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా సంహరించాలి. ఓకేనా? ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. ఒక సామాన్యంగా ఉంటే ఆ కార్యం జరుగుతుందా? అంత గొప్ప కార్యం జరగాలి అంటే ఆయన ఎంత గొప్ప ఆత్మీయపురుడై ఉండాలి. అంత గొప్ప కార్యం జరగాలంటే ఆయన ఎంత ప్రార్థన వీరుడు అవ్వాలి. సో 18వ అధ్యాయంలో వచ్చేసరికి ఆ 430 బయలు ప్రవక్తలను సంహరించడానికి కావాల్సిన ఆత్మీయ శక్తిని ఏలియాకి దేవుడు అనుగ్రహింపజేయడానికే కెరీదు వాగు దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు సుమారు 3 సంవత్సరాల పాటు. నీ జీవితంలో కూడా ఒక సమయం ఉంది, వెయిట్ చేయాలి. అంటే 3 సంవత్సరాల పాటు ఏం చేశాడు ఆయన? ఏం చేయలే. బైబిల్ ప్రకారము ఈ యొక్క 17వ అధ్యాయం ప్రకారం ఆయన ఏం చేశాడు? ఏం చేయలే. పని చేశాడా? చేయలే. ఏం చేశాడు? జనులందరి దృష్టిలో దాగి ఉన్నాడు. దేవుడే చెప్పాడు ఆ మాట ప్రకారం. ఏం చేశాడు? ఏం చేయలే. వాగు దగ్గర కూర్చొని మంచినీళ్ళు తాగాడు. మార్నింగ్ ఒకసారి, అలాగే ఈవినింగ్ ఒకసారి కాకి వచ్చి ఆహారం పెడతా ఉంటుంది. కాకి ముక్కు ఎంత ఉంటుంది, ఆ ముక్కులో ఎంత ఆహారం పట్టిద్ది, అంత పట్టే ఆహారము ఒక మనిషికి సరిపడా తినాలంటే ఎన్నిసార్లు కాకి అలా తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఒక రోజు తెచ్చిందంటే ఏదో అదృష్టం కొద్ది దొరికింది ఆహారం అన్ని సామాన్యంగా అనుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరం పైన, సామాన్యంగా చెప్పాలంటే బైబిల్లో ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క కాకి వచ్చి ఏలియాకి ఆహారం పెట్టిందని చెప్పి కరెక్ట్గా మెన్షన్ చేయరు. కానీ మినిమం సంవత్సరం కన్నా ఎక్కువే జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు. సో దాన్ని బట్టి చెప్తున్నాం. మినిమం 1 ఇయర్, మాక్సిమం 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ కూడా అవ్వచ్చు. ఓకేనా? మినిమం 1 ఇయర్, మాక్సిమం 2 or 3 ఇయర్స్ అవ్వచ్చు. సో అన్ని సంవత్సరాల పాటు అయినా ఏం చేశాడు? మనిషి రీత్యా ఆలోచిస్తే ఖాళీగా కూర్చొని వాగు దగ్గర కూర్చొని, దాహం వేసినప్పుడు వాగు నీరు, ఆకలి వేసినప్పుడు దేవుడు మార్నింగ్ ఈవినింగ్ మంచి శ్రేష్టమైన మాంసము రొట్టె పంపిస్తున్నాడు, అది తిన్నాడు. మనిషి రీత్యా ఆలోచిస్తే ఆయన ఖాళీగా ఉన్నట్టు. కానీ ఆత్మీయానుసారంగా ఆలోచిస్తే ఆయన ఖాళీగా లేడు. ఏం చేస్తున్నాడు? దేవుడితో సహవాసం చేయటం మాత్రమే కాకుండా 18వ అధ్యాయంలో జరగాల్సిన ఆ యొక్క సూర్య కార్యానికి 17వ అధ్యాయంలో ఆయన తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఒక సమయం ఉంది. నువ్వు ఆ సమయంలో దేవుడి దగ్గర నుంచి ఒక వీరుడిలాగా నువ్వు మార్చబడే సమయం ఉంది. భవిష్యత్ కాలంలో నువ్వు యుద్ధం చేయాలిగా. ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి యుద్ధంలో కూర్చుంటావా? ముందు నువ్వు ట్రైన్ అవ్వాలా లేదా? ఆలోచన చేయండి. అర్థమైందా మీకు? బాక్సింగ్ రింగ్ లో మనం దిగుతాం, బాక్సింగ్ తెలియకుండానే దిగితే ఒక పంచికి చచ్చిపోవచ్చేమో.
ట్రైన్ అయితేనే కదా క్రికెట్లో దిగుతాం. క్రికెట్ తెలిసిన వాళ్ళే కదా క్రికెట్ ఆడేది. అలాగే యుద్ధం దిగుతాం. యుద్ధంలో కత్తి పట్టడం కానీ ఏదైనా సరే ఆ యొక్క ఆయుధాలను వాడటం తెలిస్తేనే కదా యుద్ధం చేయగలిగేది. బైబిల్లో కూడా వాక్యం ఉంటుందిగా, నా చేతికి నా అరచేతికి నా వేళ్ళకు సైతము యుద్ధ నైపుణ్యము నాకు నేర్పించవా ప్రభు అని చెప్పి ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు. అలాగే ఏలియా కూడా ఆ 1 నుంచి 3 సంవత్సరాల ప్రాయం పాటు కూడా దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఆయన పొందుకున్న ఆ యొక్క నూతన అభిషేకం ప్రకారమే ఆ యొక్క అన్య దేవతలను పూజించే 400 చిల్లరి ఉన్న ఆ యొక్క బయలు ప్రవక్తలను ఆయన ఒక్కరోజు ఒక్క కత్తి ఏటకి సంహరించాడు. సో నువ్వు సూర్యకార్యాలు చేయాలంటే ముందుగా ట్రైన్ అవ్వాలి. సామాన్యంగా చెప్పాలంటే 3 సంవత్సరాలు ఖాళీ కూర్చున్నాం మనిషి రీత్యా, కానీ దేవుడి రీత్యా 3 సంవత్సరాల తర్ఫీదు కాలం. ఇంకోటి మీరు చూడండి, మీకు ఇది తెలుసో లేదో తెలియదు, అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. దేవుడి యొక్క వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క కళ్ళు మూయబడి ఉన్నాయి, అంటే గుడ్డోడిలాగా అయిపోయాడు. మళ్ళీ దేవుడు పంపించిన దేవుడి యొక్క విశ్వాస తప్పును ప్రార్థన చేసినప్పుడే ఆయనకి మళ్ళీ కళ్ళు తెరవబడి ఉన్నాయి. కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన ఏం చేశాడు? అరేబియా అరణ్యంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం చేయలే, ప్రేయరే చేశాడు. అక్కడ చేసిన ప్రేయర్, అక్కడ పొందుకున్న ట్రైనింగ్ తర్ఫీదు ప్రకారమే ఆయన తన యొక్క విశ్వాస జీవితంలో అన్ని సూర్య కార్యాలు చేశాడు. ఓకేనా? నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారు. అంతకుముందు ఏమైనా దేవుడు సేవ చేయలేదుగా. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా దేవుడు సేవ చేయలేదుగా. బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? 40 సంవత్సరాల పాటు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుడి చేత ట్రైన్ అయ్యారు. దేవుడి చేత ట్రైన్ అయ్యే ఆ యొక్క సమయంలో అపవాది వచ్చి శోధించిందా లేదా? ఇప్పుడు ఈ యొక్క ఏలియా గారు అవ్వచ్చు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు అవ్వచ్చు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అవ్వచ్చు, తన యొక్క సేవ దేవుడి యొక్క పని చేసే ముందు దేవుడు ఆ యొక్క వ్యక్తికి కావాల్సినంత తర్ఫీదు ఇవ్వటానికి కొద్ది సంవత్సరాల పాటు మనుషులందరూ కూడా ఆడు ఖాళీగా ఉన్నాడు, ఆడే పని పాట లేకుండా ఉన్నాడు అని మనుషులందరూ మన మీద సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఆ యొక్క సమయమును మనం ఆత్మీయ స్థితిలో వృద్ధి కలిగేటట్టు, ఆత్మీయ నైపుణ్యం కలిగినట్టు, ప్రార్థన నేర్చుకున్నట్లు, దేవుడితో సహవాసము, దేవుడితో ముచ్చటించము తెలుసుకున్నట్లు, దేవుడి యొక్క వాక్యం మనం తెలుసుకున్నట్లు దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి యొక్క పని చేయడానికి దేవుడు మనం ముందుకి పంపిస్తాడు. అలాగే ఈ యొక్క ఏలియా గారి కాలంలో కూడా ఆ వాగు దగ్గర కూర్చొని నీళ్లు తాగటము, తర్వాత జనరల్గా మీరు చూడండి, ఒక మనిషి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తాగాలి. అలాగే ఫుడ్ ఎప్పుడు తినాలో కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఫుడ్ ఎప్పుడు తినాలి, ఆహారం ఎప్పుడు తినాలి? 5వ వచనం నుంచి చదువుతా చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు, ఒకటి కాదు ఎన్నో కాకులు, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఇక్కడ కాకోలములు రోజుకి 2 సార్లు ఆహారం తీసుకొచ్చింది. 2 సార్లు ఎప్పుడు? ఒకటేమో ఉదయం, రెండోసారి ఎప్పుడు? అక్కడ వాక్యంలో ఏముందో చూసి చెప్పండి. సరిగ్గా చదవండి. అస్తమయం అంటే మార్నింగ్ ఒకటి, రెండోది ఇప్పుడు అంటే ఏంటి అర్థం? అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? సో మన ఫుడ్ ఎప్పుడు తినాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ ఎప్పుడు తినాలి? అస్తమయం ముందే, సన్సెట్ తర్వాత కాదు, అంటే చీకటి పడ్డాక కాదు. చీకటి పడ్డం అంటే అర్థం ఏంటి? నీ పొట్ట కట్టుకోమని అర్థం, అంటే తినమాగని అర్థం. ఏలియా పాటించాడా? ఎన్ని సంవత్సరాలు పాటించాడు? ఆల్మోస్ట్ ఆల్ 3 years. ఓకేనా? ఏం చేశాడు? మార్నింగ్ తిన్నాడు, అలాగే ఈవినింగ్ కూడా తిన్నాడు. కానీ ఈవినింగ్ ఎప్పుడు తిన్నాడు?
సూర్యాస్తమయం కాక మునిపే, అంటే చీకటి పడక మునిపే. నాబోటాడు ఎప్పుడు తింటాడు? 8 తింటాడు, 9 తింటాడు, అవసరమైతే అర్ధరాత్రి కూడా తింటాడు. దానివల్ల ఏమొస్తాయి? లేనిపోని రోగాలు వస్తాయి. టైంకి వాటర్ తాగటం, పుష్కలంగా ఉన్నాయి కెరీతు వాగులో నీరు, టైంకి వాటర్ తాగటం. దేవుడు రోజుకు 2 పూటలు చక్కగా పంపిస్తున్నాడు కాకుల చేత. ఒకటేమో మార్నింగ్, ఇంకోటేమో ఈవినింగ్, సూర్యాస్తమయం కన్నా ముందు తిన్నారు 3 సంవత్సరాల పాటు. మిగతా సమయంలో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడడానికి మనిషి లేడుగా, మరి ఏం చేశాడండి? దేవుడితోనే మాట్లాడాడు. అంటే మనుషులందరికీ దూరంగా ఏకాంత ప్రార్థనతో దేవుడితో మాత్రమే సహవాసం చేశాడు. దేవుడితో మాత్రమే సహవాసం చేశాడు. తనను డైవర్ట్ చేయడానికి, డివియేషన్ అవ్వడానికి రెండో వ్యక్తి అనేవాడు లేడు. ప్రార్థననే ఆయనకి సహవాసం. ఆకలేసింది ఆహారం, నిద్ర వస్తే నిద్ర, అంతకుమించి ఇంకేం లేదు. అలా 3 years పాటు ట్రైన్ అయ్యాడు. తన యొక్క ఆత్మీయ స్థితి ఎంత గొప్పగా ఉంది. అప్పటికే ఆయన సామాన్యుడు కాదు, ప్రవక్త. రాజుల ఎదుట సైతము ప్రాణాన్ని లెక్క చేయకుండా భవిష్యత్తు గురించి, దేవుడి గురించి సాహసోపేతంగా మాట్లాడగలిగిన మండే ప్రవక్త. ఆయన్నికి ఇంకా రెట్టింపు అభిషేకం దేవుడు ఆ యొక్క 3 సంవత్సరాల కాలంలో దేవుడు ఇచ్చాడు. అంత బలం పొందుకున్న తర్వాత మరి ఆ దేవుడు యొక్క వాగ్దానం ప్రకారము ఆ యొక్క 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు. ఆ యొక్క వాగ్దానము ఇజ్రాయెల్ ప్రజలందరికీ నెరవేర్పు జరుగుతుంది కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఏలియా గారు కూడా ఉన్నారుగా. ఏలియా ఒక్కడికి అతీతు కాదు. దేవుడి యొక్క ప్రవచనము ఎవరో అతీతులు కాదు. అర్థమైందా? అది ఏలియా కూడా వర్తించింది. ఆ కరువు కాలం ముందు ఆ వాగు ఎండిపోయిందా? ఎండిపోయిన తర్వాత సో దేవుడి యొక్క వాగ్దానము, దేవుడి యొక్క నియమము కేవలం కొంతమందికి, అందరికీ కాదు, లేకపోతే విశ్వాసులకే, కాపర్లకు కాదు అంటానికి ఎక్కడా లేదు. ఆ కరువు కాలం ఏలియా గారు కూడా ఫేస్ చేశారు. వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, ఆ ప్రదేశంలో ఒక విధవరాలు ఉంటుంది, నీకు ఆహారం సిద్ధం చేయమని నేను ఆవిడకి ఆజ్ఞ ఇచ్చాను అంటారు. అలా అన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు, ఏలియా తిరిగి క్వశ్చన్ చేశాడా? ఆలోచన చేయండి మీరు. ఎక్కడన్నా దేవుడు ఎక్కడన్నా క్వశ్చన్ చేశాడా? సారీ, దేవుడు అలా ఒక పని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఎక్కడన్నా తిరిగి ప్రశ్నించాడా? నేను వెళ్ళను అని అలాంటివి అంటాం. కానీ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఇలా చేసావు, రేపు అక్కడికి వెళ్ళమన్నావు. పైపెచ్చు ఆలోచన చేయండి. ఆ ఊరు ఏ ఊరు? అన్ని దేవతలను పూజించే, బయలుదేవతలను పూజించే ఆ యొక్క యెజబేలు యొక్క తండ్రి పరిపాలించే దేశం. ఆ దేశంలోకి వెళ్ళమంటున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి? శత్రు దేశంగా వెళ్తే నన్ను చంపేస్తారేమో. పైగా నేను ఆ దేశ రాజుగా ఉన్న ఆయన యొక్క అల్లుడికి వ్యతిరేకంగా నేను ప్రవచనం చెప్పా. అక్కడికి వెళ్తే ఆ విషయం రాజు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో. ఇలాంటి భయాలను పెట్టుకున్నాడా? పోనీ దేవుడిని ఏమని అడిగాడా? ఏం అడగల. సింపుల్ థింగ్. దేవుడు వెళ్ళమన్నాడు, ప్రవక్త వెళ్ళాడు, అంతే. నీ జీవితంలో కూడా అంతే. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాలి. దేవుడి పని చేయమన్నాడు, చెయ్యాలి. అయ్యా నేను నత్తోడిని, అయ్యా నేను స్త్రీని, అయ్యా నా వయసు అయిపోయింది, అయ్యా నాకు చదువు రాదు, అయ్యా ఇది నా పని, నేను చేయలేను. ఏమండి, నువ్వు స్త్రీవో పురుషుడివో, నీ ఆయుష్ ఏంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు, నీ చదువు ఏంది, నీ ఉద్యోగం ఏంది, నీ జ్ఞానం ఏంది, నీ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ దేవుడు తెలియదా? నేను తెలియకుండానే దేవుడిని నువ్వు ఆయన పని కోసం పిలుస్తాడా? అన్నీ తెలిసినాడు. మరి ఆయన పిలిచినప్పుడు నాకు అది కొదువుగా ఉంది, ఇది కొదువుగా ఉందని ఎలా అడుగుతాం, ఎలా చెప్తాం? ఇవన్నీ కుంటు సాగులు తప్పించుకొని మనం తిరగడానికి. దేవుడు ఒక పని చెయ్యి అన్నప్పుడు అది తిరిగి ప్రశ్నించకుండా దాంట్లో డైరెక్ట్గా దిగేసి ఆ పని చేయటమే. ఏలే ఆ పని చేశాడు. మళ్ళీ ఇంకోటి చూడండి, ఆయన ఉన్న ప్రదేశం కెరీతు వాగు. దేవుడు వెళ్ళమన్న ప్రదేశం ఏమో ఆ యొక్క సారెపతు గ్రామం. సుమారు మరి ఇప్పుడు వెహికల్స్ లేవుగా, అంటే మహారాజు ఈ యొక్క రథాలన్నీ ఉంటాయి, కానీ ఏలియాకి ఎటువంటి వెహికల్ లేదు కదా, కాలినడక మాదే వెళ్ళాడు. నేను పొద్దునే గూగుల్ మ్యాప్ చూసా, ఈ యొక్క వాక్యం ప్రకారం గూగుల్ మ్యాప్ చూసా. ఈ యొక్క యోర్దానుకి తూర్పు దిక్కున ఉన్న కెరీతు వాగు దగ్గర నుంచి ఆ యొక్క సారెపోతు గ్రామానికి వెళ్ళాలంటే సుమారు కాలినడక మీదే ఆగకుండా నడుచుకుంటా పోతే 2 రోజుల పైన పెట్టింది. కాలినడకలో ఆగకుండా వెళ్తే. మీకు ఇంకా కావాలంటే మీ బైబిల్లో లాస్ట్ పేపర్ చెప్పండి, మ్యాప్స్ ఉంటాయి కదా. కొత్త నిబంధనలో
కొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్ ఉందా ఏమన్నా? బైబిల్ తీయండి వెనక బ్యాక్ పేపర్. ఉంది. కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా. సీదోను, సారెపతు. పైన ఉందా చూడండి, సిదోను దేశం ఉందా? సిదోను పట్టణం ఉందా పైన? దాని కింద ఏముంది? సారేపతు ఉందా? ఓకేనా? మళ్ళీ కింద నుంచి రండి, కింద చూడండి, కింద బేతేలు ఉందా? కనిపించలేదండి. బేతేలు, ఆ బేతేలుకి దగ్గరే యోర్దాను ఉంటుంది. ఓకేనా? మీకు అర్థం అవడానికి చెబుతున్నా. బేతేలుకి దగ్గరలోనే, ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మ్యాప్ ప్రకారం చెప్తున్నాను. ఆ బేతేలుకి అతి సమీపంలోనే ఈ యొక్క యోర్దాను ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఇక్కడి నుంచి ఈ మ్యాప్ లో కింద నుంచి పైకి వెళ్ళాలి. మరి ఆయన దగ్గర కారు కానీ రథం కానీ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు పట్టింది, ఎంత కష్టపడి వెళ్ళాడు. మళ్ళీ ఆయన వెళ్ళేది ఏ ప్రాంతానికి? శత్రువులు లేకపోతే విగ్రహారాధన చేసే దేశం. ఓకే, వెళ్ళాడే వెళ్ళదా? నెక్స్ట్ అలా వెళ్ళాల్సినప్పుడు ఆయన దాహం వేస్తుందా, ఆకలి వేస్తుందా? గొప్ప ప్రయాణం చేయాలిగా. అందుకే ఆయన పట్టణం సారేపతు పట్టణానికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్త్రీని ఆ విధవరాలను ఏమడుగుతాడు? తాగడానికి కొంచెం వాటర్ తీసుకురా, అలాగే తినడానికి ఒక రొట్టె తీసుకురా అంటాడు. అంటే ఆయన ఎంత ఆకలితో వెళ్ళి ఉంటాడు, ఆలోచన చేయండి. సో దేవుని ప్రయాణము, దేవుడికి చెప్పే పనిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆకలి దప్పికలు నీకు వస్తాయి. అవి జయించుకొని దేవుడికి పని చేయాలి. ఏలియాకి వచ్చింది. ఏలియా మండే ప్రవక్తగా ఉన్న ఏలియాకి వచ్చింది. మరి మనకు రావా అండి? ఆకలి దప్పిక మనకు రాదా? వస్తుంది. ఏలియా జయించాడా? మనం జయించాం. అలా ఉండకూడదు. దేవుడి యొక్క పని చేయటానికి నీ యొక్క ఆకలి కన్నా, నీ యొక్క దాహం కన్నా ఎక్కువ దేవుడి మీద మాత్రమే ఆసక్తి కలిగి పనిచేయాలి. ఇప్పుడు ఏలియా దేవుడి యొక్క మాట చొప్పున ఆ యొక్క కెరీతు వాదు దగ్గర నుంచి ఆ యొక్క సారెపతు గ్రామానికి వెళ్ళాడు. నెక్స్ట్ లోకాసువార్త ప్రకారము ఏంటి వాక్యం? ఇజ్రాయెల్ దేశంలో ఎంతో మంది విధరాలు ఉన్నా సరే వాళ్ళందరి దగ్గరికి ఏలియాని దేవుడు పంపించకుండా ఎక్కడో అన్య దేవతలను పూజించే అన్య దేవతలకు ముఖ్య ప్రార్థన చేసే ఈ యొక్క బయలుదేవతను ప్రార్థన చేసే ఈ యొక్క సారేపతు గ్రామంలో ఆ యొక్క విధరాలు దగ్గరికి వెళ్తారు. సో ఏలియా గారు వెళ్ళారు. ఆ టైంలో ఆ యొక్క విధవరాలు ఏం చేస్తుంది? చిన్న చితగా కట్టి పొలంలో ఏరుకుంటూ ఉంది. కట్టి పొలంలో ఏరుకుంటూ ఉన్నప్పుడు ఆమె ప్రవక్తను చూశారు. ప్రవక్తను చూడంగానే ఎవరయ్యా నువ్వు, లేకపోతే ఏంటి అన్నట్టు ఏమైనా అడిగిందా? పని ఏలియా ఏం అడిగాడు? వెళ్ళంగానే దాహానికి ఇంత నీరు, అలాగే తినడానికి ఇంత ఆహారం అడుగుతాడు. దాన్ని బట్టి తను ఆ వచ్చిన వాడు ఎవడో రియలైజ్ అయింది, తెలుసుకోగలిగింది. అంటే తనకి దేవుడు అంటే కాస్తో కూస్తో ఒక మినిమం నాలెడ్జ్ ఉంది. ఆలోచన చేయండి, మళ్ళీ చెప్తున్నా, తను ఉన్న ప్రాంతం మాత్రము విగ్రహారాధన చేసే ప్రాంతమే. కానీ ఆ స్త్రీకి ఈ యొక్క ప్రవక్త గురించి, మండే ప్రవక్తగా ఉన్న ఏలియా గురించి ఒక మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది. యెహోవా గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆ ప్రవక్త కనిపించగానే ఆ ప్రవక్త యొక్క వస్త్రధారణ బట్టి, రూపమును బట్టి ఈయన సామాన్యుడు కాదు, ఈయన యెహోవా చేత అభిషేకించబడిన దేవుడి యొక్క ప్రవక్త అని చెప్పి వెంటనే గుర్తుపట్టి ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ విశ్వాసంలో పరీక్ష జరిగింది. ఎలా అంటే, నాకు తినటానికి ఇంత ఆహారము, ఇంత దాహానికి ఇంత నీరు తీసుకురా అని అడిగితే తనేమంది ఎమ్మంటే, అయ్యా నా దగ్గర గుప్పుడు పిండినే ఉంది, మరి ఆ గుప్పుడు పిండితో రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అంటే ఆకలితో. ఎందుకంటే దేశంలో కరువు ఉంది కాబట్టి ఇదే లాస్ట్ పిండి, ఇది అయిపోతే దగ్గర ఇంకేం లేదు, బయటే కూడా పంటలు ఏమి పండట్లేదు, సో నేను ఇది తినేసి నెక్స్ట్ ఇంకా నాకు చావే గతి అని ఆ అమ్మాయి అంది, ఆ విధరాలు అంది. ఓకే, మరి ఈయన ఏం చెప్పాడు ఆ టైంలో? నీకున్న కొద్ది పిండిలోనే చిన్న అప్పం నాకు చేసుకుంటారా అని చెప్పి ఏలియా గారు అన్నారు.
ఓకే, అప్పుడు ఆ ప్రవక్త మాట ప్రకారము ఈ విధవరాలు వాక్యం ప్రకారము చిన్న రొట్టె చేసింది. అదే కదా జరిగింది. ఆవిడ రొట్టె చేసింది కాబట్టే తను తన బిడ్డ బ్రతికి బట్టగట్టగలిగారు కరువు కాలంలో. తను రొట్టె చేయకపోతే నాకుంది గుప్పుడు పిండే కదా, ఆ గుప్పుడు పిండిలో నేను నీకు రొట్టె చేస్తే నువ్వే తింటావు, నువ్వే బతుకుతావు, నేను నా కొడుకు ఏమైపోవాలి? మన దగ్గర గంపడంత ఆహారం ఉన్నప్పుడు దాంట్లో ముద్ద పక్కన అడుగు పెట్టమంటే మేబీ పెడతారు. ఎలా అంటే గంపడ ఆహారం నువ్వు తినలేవు కాబట్టి, నీకు ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఇమ్మంటే ఇస్తావేమో. అసలు నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఉన్న ఆహారము నీకు నీ కొడుకే సరిపోదు. అలాంటప్పుడు ప్రవక్త వచ్చి అడిగితే ఆ ఆహారం షేర్ చేయడానికి ఒక విశ్వాసికి మనసు కలిగి ఉండాలంటే వాళ్ళు ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నారు ఆలోచన చేయండి. దేవుడు అలాంటి పరీక్ష ఇచ్చాడు. అంటే నీ లేమిలో నీవు కొదువు ఉన్న ఆ యొక్క స్థితిలోనే దేవుణ్ణి ఎంతవరకు నువ్వు ఆరాధించి మయమపరచగలవు అనేది దేవుడు ముమ్మాటికి పరీక్షిస్తాడు. ఓకేనా? అలాగే నీ యొక్క ప్రాణాపాయ స్థితిలో నువ్వు కరువు కాలంలో గుండా వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు, విశ్వాసమునకు పరీక్షగా ఉన్నప్పుడు నువ్వు వెళ్తావా, వెళ్ళకుండా ఉంటావా అని అక్కడ ఏలియాకు పరీక్ష, ఇక్కడ విధవరాలకు పరీక్ష. ఇద్దరూ పాస్ అయ్యారు. అలాంటి పరీక్షలు దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తాడు. ప్రవక్తను దేవుడు పరీక్షించినప్పుడు సామాన్యులుగా ఉన్న నాబోటాలను దేవుడు పరీక్షించడా అండి? సో నువ్వు పెట్టే ఆహారం దగ్గర కూడా దేవుడు నీకు పరీక్షిస్తాడు. నువ్వు ఇచ్చే వాటర్ ఉచితమేగా, ఫ్రీ వాటర్, నువ్వు ఇచ్చే ఆ యొక్క వాటర్ దగ్గర కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆహారం తినకపోతే ఈరోజు నేను చచ్చిపోతాను అన్న స్థితిలో కూడా దేవుడు ఆ యొక్క విధవరాలని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆ స్త్రీ గెలిచింది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? నీకు తెలిసిందే చెప్పా కదా నేను ఇప్పుడు దాకా. దీనికి కారణం ఏంటి? చూడండి, దీనికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 23. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను పోయెదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా. చాలండి. మరి ముఖ్యంగా ఈ యొక్క 21వ వచనము 22, 23 మీరు చూసినట్లయితే దేవుడు ఎలా వాక్యం చెప్తాడు చూడండి. ప్రభువా ప్రభువా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. వీళ్ళందరికీ దేవుడు పరలోకంలో సీట్ అలాట్ చేశాడా? చేయలే. ఎందుకు అలాట్ చేయలే? ప్లస్ ఎవరికి అలాట్ చేశాడు? అది ఇంపార్టెంట్. 24వ వచనం, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును. అది కారణం. ఆ యొక్క విధవరాలు దేవుడి యొక్క ప్రవక్త యొక్క మాట విని ఆ మాట ప్రకారం చేసింది. అదే ఆవిడకి రక్షణ. అలాగే ఏలియా దేవుడి యొక్క మాట విని ఆ యొక్క మాట ప్రకారం చేశారు. అది ఏలియా యొక్క నూతన అభిషేకంతో కూడిన గొప్ప క్రియ, మండే ప్రవక్త. ఓకే, ఇజ్రాయెల్లో ఎంతో మంది విధవరాలు ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ప్రభువా 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 అని 24 గంటలు ప్రార్థనలోనే ఉన్నారు. కానీ మాట ప్రకారం చెయ్యట్లా. ఆహారం పెట్టు అన్నప్పుడు వాళ్ళు ఆహారం పెట్టలేని విశ్వాసంలో ఉన్నారు ఇజ్రాయెల్లో ఉన్న ఆ యొక్క విధవరాల్లో. కానీ ఈ యొక్క సారెపతు గ్రామంలో ఉన్న ఆ యొక్క స్త్రీ మాత్రము దేవుడి యొక్క మాట విన్న వాక్యము అంతటితో ఆపుకోకుండా అది క్రియ రూపంలో చూపించింది. మండే ప్రవక్తగా ఉన్న ఏలియా కూడా
దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఆ యొక్క వాగులోనే కూర్చోాల. వెళ్ళాడు. కరువు ప్రాంతంలో అయినా సరే, అలాగే శత్రువులు నివసించే ప్రాంతం అయినా సరే ప్రాణాలకు తెగించి దేవుడి యొక్క పని నిమిత్తం దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు. మాట విన్నాడు, విన్న వాక్యం ప్రకారము చేసి చూపించారు. ఇలాంటి వాళ్ళకే దేవుడి యొక్క మేలు, దేవుడి యొక్క సాక్ష్యం పొందుకుంటారు. ఓకేనా, అర్థమైందా? ఎంతమంది విధవరాలున్నా ఆ యొక్క విధవరాల గురించి ఎందుకు వాక్యం లిఖింపబడి ఉన్నదంటే ఆమె ప్రవక్త యొక్క మాట విని ఆ ప్రకారం ఆవిడ చేసింది. తినకపోతే చూడండి, ఆఖరి రొట్టె అది నేను తిని, నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నా దగ్గర పిండి లేదు. సరే ఆఖరి రొట్టెగా, నేను నీ ప్రాణం కాపాడుతానమ్మా అని అన్నాడా? ఏమనలా. నీ ఆఖరి రొట్టె, నీ ఆఖరి పిండిలోనే నువ్వు కలిగిన దాంట్లోనే నాకు చిన్నది ఇవ్వు, నేను తిని ప్రార్థన చేస్తాను. దేవుడు నీ యొక్క తొట్టులో ఆ పిండి అవ్వనీయకుండా చేస్తాడు, నీ యొక్క బుడ్డిలో నూనె అవనీయకుండా చేస్తాడు. నువ్వు నీ ఇంటి వారు యావత్తు కూడా ఈ కరువు కాలంలో చక్కగా సంతృష్టిగా తిని భుజించి సంతోషంగా ఉంటారు. ఓకే, నీకే కొదువ లేదు, రాదు అని చెప్పి ఏలియా ప్రవచించాడా? సో ప్రార్థన చేసిన వాళ్ళందరూ విశ్వాసయోధులు కాదండి. ప్రార్థన ఒక్కటే విశ్వాసంలోనికి తీసుకెళ్తాం. ప్రార్థన ప్లస్ ఆ ప్రార్థనకు తగిన దేవుడి యొక్క క్రియలు చేస్తేనే దేవుడిని నువ్వు ఎరిగి ఉన్నావు అన్న సాక్ష్యము దేవుడి ద్వారా నువ్వు పొందుకుంటావు. ప్రభువా అని 24 గంటలు అన్న, ప్రవచించిన, దెయ్యాలు వెళ్ళగొట్టిన, స్వస్థత వరం నువ్వు కలిగి ఉన్నా సరే క్రియలు లేకపోతే అదంతా కూడా సున్నా. అలాగే ఈ యొక్క వాక్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది విధవరాలు ఉన్నా వాళ్ళందరికన్నా కూడా విశిష్టత కలిగిన ఈ యొక్క విధవరాలకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు వాక్యం విన్న వాక్యం ప్రకారమే చేసింది. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నా సరే ఆ ప్రవక్తలు అందరిలో కల్లా కూడా ఈ యొక్క మండే ప్రవక్తకు ఉన్న ఏలియాకు ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే దేవుడి యొక్క వాక్యం విని, దేవుడి యొక్క మాట విని, మాట ప్రకారం పని చేశాడు. అది గొప్ప లక్షణం. అది విశ్వాసంలో ఉన్న గొప్ప భాగ్యము ఆ యొక్క విధవరాలకైనా సరే, ఆ యొక్క ఏలియా గారికైనా సరే. సో నువ్వే స్థితిలో ఉన్నావు ఆలోచన చేయండి. ఇంకోటి ఏంటంటే అండి, చూడండి, దేవుడు ఏలియా యొక్క ప్రాణాన్ని కరువు కాలంలో రక్షించడానికి ఆ యొక్క కెరీతు వాగు దగ్గర పంపించాడు. అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత మళ్ళీ సారెపోతు గ్రామంలోనికి పంపించాడు. అతనికి ఆహారం ఇవ్వాలి. దేవుడు ఆ యొక్క ప్రవక్తని బ్రతికించడానికి ఊహాకందని వ్యక్తుల ద్వారా సహాయం పంపించాడో లేదా? ఎవరైనా ఊహించగలరా కాకుల ద్వారా ఆహారం వస్తుందని? ఎవరైనా ఊహించగలరా శత్రువులు నివసించే ఆ యొక్క ప్రాంతంలో, అన్ని దేవతలను పూజించే ఆ యొక్క ప్రాంతంలో దేవుడు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు అని చెప్పి ఈవెన్ ఏలియా అయినా సరే ఊహించుకోగలిగి ఉన్నాడా? సో దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నిన్ను సహాయం చేయడానికి, నిన్ను ఒడ్డున వేయటానికి నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలచిన దానికన్నా, నువ్వు ఆలోచనలో లేని విధంగా కూడా దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఓకేనా? నువ్వైతే ఒక దారి గుండా ఆలోచిస్తూ ఉంటావేమో, ఒక్క మార్గం గుండా ఆలోచించి దేవుడు నాకు ఇలా సహాయం చేస్తాడేమో అని ఊహించుకుంటామేమో. కానీ దేవుడు 7 దారుల్లో నుంచి, లెక్కింపసక్యం కాని దారుల్లో నుంచి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఊహకు అందని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓకేనా? దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించే అభివృద్ధి చేయండి గాక. ఆమేన్.